హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కావు, అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఈ నోటిఫికేషన్లోనే మనకి ప్రీవియస్ ఏవైతే మనకి పేపర్స్ వచ్చాయో ప్రీవియస్ పేపర్స్ కానీ, అలాగే సిలబస్ మనకి ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయని కానీ అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. అన్నీ కూడా మీకు చూపిస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటో కూడా. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని కూడా ఒక వీడియో చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ వీడియో లింక్ అనేది. దాన్ని చూసుకొని మీరు నాకు ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా చూసుకొని అలా మీరు కాల్ చేసినట్టయితే మీ డౌట్స్ అనేవి అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ జాబ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ జాబ్స్ అని ఉంది కదా, ఇందులో పర్మనెంట్ వేకెన్సీస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. పర్మనెంట్ వేకెన్సీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ టీచింగ్ వేకెన్సీస్, నాన్ టీచింగ్ వేకెన్సీస్ అని ఉంటాయి. ఇది మనకి నాన్ టీచింగ్ వేకెన్సీస్ అనమాట. ఓకేనా? నాన్ టీచింగ్ వేకెన్సీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా వస్తుంది. నాన్ టీచింగ్ పొజిషన్స్ అని చెప్పేసి కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఫస్ట్ది లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1-2025. ఓకేనా? 1/2025 అనేది మనకి నోటిఫికేషన్ నెంబర్ అనమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 25th January 2025 అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 14th February 2025 అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏం పంపించాల్సిన అవసరం లేదు. దీని మీద క్లిక్ చేసినట్టయితే పీడిఎఫ్ మీద మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, మీకు ఖచ్చితంగా నేనైతే చెప్తాను. అలాగే ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకునే ముందు ఏంటంటే నా నుంచి చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఇది మనకి డేట్ మాట ఎప్పుడు రిలీజ్ అయిందంటే 21st January మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చేసి మనకి ఇది నోటిఫికేషన్ నెంబర్ అనమాట. ఆన్‌లైన్ అప్లికేషన్ అండి ఇది. ఓకేనా? బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఈ లోవర్ డివిజన్ క్లర్క్ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సేనండి. ఓకేనా? అలాగే మనకి ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే February 14th అనేది మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి వేకెన్సీస్ అండి ఇవి. పే స్కేల్ లెవెల్ వచ్చేసి మనకి 19,900 నుంచి 63,200 వరకు వీళ్ళకి బేసిక్ సాలరీ అనేది వెళ్తుంది. ఇనీషియల్‌గా మీరు స్టార్టింగ్ జాయిన్ అవుతున్నప్పుడు మీకు 19,900 అనేది బేసిక్ సాలరీ ఇస్తారు. అలాగా చూసుకున్నట్టయితే గ్రాస్ సాలరీ మీకు 35,000 ప్లస్ అయితే వస్తుంది పర్ మంత్ సాలరీ. ఓకేనా? దీనికి టోటల్‌గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. 10 కూడా మనకి కేటగిరీ వైస్‌గా డివైడ్ చేసి ఇచ్చారన్నమాట. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 4, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారో, ఎవరైనా ఏ స్ట్రీమ్ అయినా గానీ, ఓకేనా? ఇక్కడ మనకి సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఈ స్ట్రీమ్స్ ఉండాలని ఇవ్వలేదు కాబట్టి ఏ స్ట్రీమ్స్ అయినా బైపీసీ గానీ, ఎంపీసీ గానీ, వొకేషనల్ కోర్స్ గానీ ఇంటర్ చేసిన వాళ్ళు మాత్రమేనండి. ఓకేనా? ఇక్కడ ఇందులో మనకి ఐటీఐ, డిప్లొమా వీళ్ళైతే రారు. 10+2 ఆర్ ఈక్వాలెంట్ అంటే అప్పుడు మనకి ఐటీఐ, డిప్లొమా వస్తారు గానీ, ఇక్కడ 12th ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అన్నారు కాబట్టి ఓన్లీ ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవుతుంది. అండ్ దీనికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే మనకి ఈ 12th మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. మీకు సీబీటీ తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. స్కిల్ టెస్ట్ నార్మ్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలి. లేదు హిందీలో టైప్ చేస్తానంటే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్‌గా మీకు ఏ సర్టిఫికేట్ అవసరం లేదు గానీ, ఈ టైపింగ్ టెస్ట్ అనేది మీరు పాస్ అవ్వాలి. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమమ్
ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ చూసుకోండి ఇక్కడ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి సెలక్షన్ క్రైటీరియా సేమ్ అండి. మనకంటే ఇది స్టేజ్ 1 వస్తుంది. రిటన్ టెస్ట్ అనేది. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది మనకేంటంటే స్టేజ్ 2 అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ దీనికి మనం చూసుకున్నట్టయితే జస్ట్ ఏదైతే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారో జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అది కూడా రిటన్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్‌కి అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ క్వెషన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. ఓకేనా. తెలుగులో ఉండదు. అందరూ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. హిందీ వచ్చిన వాళ్ళు హిందీ అటెంప్ట్ చేస్తారన్నమాట. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి రిటన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ చూడండి. టోటల్‌గా మనకి 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి అయితే క్యారీ అవుతుందన్నమాట. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి? ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అంటే మనకి షార్ట్ కట్ కీస్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ వీట్లి మీద కొన్ని మీకైతే అడగడం జరుగుతుందన్నమాట. మెయిలింగ్ అండ్ ఇంటర్నెట్ ఇదిగోండి ఇక్కడ మనకి ఇచ్చారు చూసారా? పార్ట్ 1 ప్రొఫిషియన్సీ కంప్యూటర్ టెస్ట్‌లో మనకి ఏంటేంటి సిలబస్ ఉంటుందని. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్ అండ్ కాంపిటీటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారని ఇచ్చారు. అలాగే కిందన కూడా చూడండి చాలా నీట్‌గా సిలబస్ ఇచ్చారు. కంప్యూటర్ ఆపరేషన్ నుంచి ఏ టాపిక్స్ నుండి వస్తాయి. ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్ డివైస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అని చెప్పేసి, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఓకేనా. ఇవన్నీ కూడా టాపిక్స్ మాట. ఈ టాపిక్స్ వైస్‌గా మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. అలాగే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ అవేర్‌నెస్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఏ టాపిక్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి మీరు ఒక ప్లానింగ్ అనేది చేసుకోండి. ఈ డేట్ నుండి ఈ డేట్ లోపు ఈ సబ్జెక్ట్ అవ్వగొట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టాపిక్స్ చూసుకోండి. హోల్ నంబర్స్, నెక్స్ట్ వచ్చేసి డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి పర్సెంటేజ్, రేషియో, ప్రపోర్షనల్స్, స్క్వేర్ రూట్స్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే వచ్చే టాపిక్స్ మాట. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు చొప్పున మీరు ప్రిపేర్ చేసుకున్న ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది మీరు రాయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2 అండి. ఎవరైతే స్టేజ్ 1 క్వాలిఫై అవుతారో ఇది స్టేజ్ 2. స్టేజ్ 2 వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలి. జస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు. ఓకేనా. మీకు మెరిట్ అయితే ఇందులో అయితే ఏం తీయరు. అండ్ నెక్స్ట్ మీకు ఎగ్జామ్ కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే 3 ఆర్ లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్. మనకి మార్చ్‌లోని మూడో వారంలో గాని, లేదంటే లాస్ట్ వీక్‌లో గాని మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంకొకటేంటంటే మనకి 27వ నెల 2024లో సేమ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి ఎగ్జామ్ ఇంకా కండక్ట్ చేయలేదు. ఇప్పుడు ఎవరైనా సరే నేను ఆ వీడియో కూడా పెట్టానండి. 27/2024లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ కూడా వీడియో కూడా నేను రిలీజ్ చేశాను. ఆ వీడియోకి ఎవరైనా అంటే ఆ వీడియో చూసి ఆ నోటిఫికేషన్‌కి ఎవరైనా అప్లై చేసుకుంటే అది నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి 03/2024 NIEA అని చెప్పేసి నా వీడియో ఉంటుంది. నేను నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. దానికి ఎవరైనా అప్లై చేశారనుకోండి, దీనికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అప్లికేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కంటిన్యూ అవుతుందన్నమాట. ఓకేనా. మీరు మళ్ళీ వేరేగా అప్లై చేసి మీ వేరేగా అప్లికేషన్ ఫీజ్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 27/2024లో ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్‌కి మళ్ళీ ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైనా అప్లై చేసుకోకపోతే మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చనే ఒక అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ₹1000 ఫర్ ఈడబ్ల్యూఎస్, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నేను ఎగ్జామ్ బాగా రాస్తాను అనే వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. ఓకేనా. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఆన్‌లైన్‌లో మీరైతే పే చేయొచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఖచ్చితంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నో మోడిఫికేషన్ అండి. మీరు ఒక్కసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మోడిఫై చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ఏమీ ఉండదు. అండ్ క్రూషియల్ డేట్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని, ఏజ్ లిమిట్ గాని ప్రతి దానికి కూడా క్రూషియల్ డేట్ వచ్చేసి మనకేంటంటే లాస్ట్ డేట్ 14th ఫిబ్రవరి అనేది మనకి లాస్ట్ డేట్. ఆ డేట్ లోపు మీకు అన్నీ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓన్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అయిన వాళ్ళని మాత్రమే స్కిల్ టెస్ట్, రిటన్ టెస్ట్‌కి అయితే పిలుస్తారు. అంటే ఫస్ట్ మీ అప్లికేషన్స్ అనేవి స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు చెక్ చేస్తారు. తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. పెన్స్ ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ సెంటర్స్‌లో అయితే ఇస్తారు. ఇవన్నీ మీకు తెలిసినవే. అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మెయిల్ ఐడీతోనే మీకైతే కమ్యూనికేట్ చేస్తారు. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన లింక్‌లో ఉంటాయి. ఓకేనా. ఈ లింక్‌లో మీరు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కూడా చూసుకోవాల్సి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ అండి. ఇవన్నీ కూడా మీరు ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫోటో, సిగ్నేచర్ అయితే మీరు అప్‌లోడ్ చేస్తారు. అది పీడీఎఫ్ కాదు. జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే 10th, ఇంటర్
అండ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఏదైనా ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే వదిలేసండి పర్వాలేదు. అండ్ నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారండి. ఎనీ టెక్నికల్ ఎంక్వైరీస్‌కి ఏమైనా వస్తే ఈ మెయిల్ ఐడికి ఇక్కడ చూడండి విత్ స్క్రీన్ షాట్ ఆఫ్ ది ఎర్రర్ డిస్‌ప్లేడ్. అంటే మీకు ఒక ఎర్రర్ డిస్‌ప్లే అవుతది అప్లై చేస్తున్నప్పుడు. అది స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి మెయిల్ చేసినట్టయితే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. లేదు అనుకుంటే చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అడగండి. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఇది మనకి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ మెయిల్ ఐడీ అండ్ సేమ్ మెయిల్ ఐడీ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. మొబైల్ నంబర్ అండ్ ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు కదా! సైన్ అప్ మీద క్లిక్ చేస్తారు. మీ మెయిల్ ఐడీకి ఒక మెయిల్ వస్తుంది. ఖచ్చితంగా మెయిల్ వస్తుంది. ఒకవేళ మీ ఇన్‌బాక్స్‌లో లేకపోతే స్పామ్‌లో చెక్ చేయండి. అందులో అయినా ఉంటుంది. ఓకేనా? అది మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్నట్టయితే లాగిన్‌లోకి వెళ్ళాలన్నమాట. లాగిన్‌లోకి వెళ్ళిన తర్వాత మీరేంటంటే మీరు ఏదైతే మెయిల్ ఐడీ ఇచ్చారో ఆ మెయిల్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఉంటారో ఆ పాస్వర్డ్ 2 కూడా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయనమాట. ఓకేనా? ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే అప్లికేషన్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదేనండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే, లేదా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.